రాజీనామా చేయనంటున్నది. ఎట్టి పరిస్థితుల్లో నేను రాజీనామా చేసేది లేదు. నేను గవర్నర్ ఆ లోక్ భవన్కి, ఇంతకుముందు రాజ్భవన్ ఇప్పుడు లోక్ భవన్ అయింది కదా, లోక్ భవన్కి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్తున్నది. రాజీనామా చేయను, మేము ఓడిపోలే, 100 సీట్లు లూటీ చేసింది బీజేపీ. ఇప్పుడు ఆమె జనరల్గా ఎట్లుంటుందంటే, ముఖ్యమంత్రిగా ఇంతకాలం పనిచేసిన వాళ్ళు ఓడిపోయినప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేయాలి, లేదు ఈమెయిల్లోనైనా పంపించాలి. ఆయన స్టాలిన్ కూడా అదే పని చేసింది, తమిళనాడు ముఖ్యమంత్రి. సో అప్పుడు గవర్నర్ అంటాడు, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు మీరు కొనసాగండి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అని చెప్తారు. సో ఇది ప్రొసీజర్ ఇది. సో ఈమె ఏమంటుందంటే, నేను వెళ్ళి రాజీనామా చేయను అంటుంది. రాజీనామా చేయకపోతే ఆగుతుందా? ఆగదు. గవర్నర్ ఏం చేస్తాడు, ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడు. సింపుల్, అది తన 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 అధికారాలను ఉపయోగిస్తాడు. కాకపోతే ఆమె ఎందుకు చేస్తుంది? జరిగినటువంటి ఇష్యూని, అంటే ఆమె ఏదైతే జరిగింది అని అనుకుంటున్నదో, బీజేపీ 100 సీట్లు లూటీ చేసింది, సర్ పేరుతో ఎస్ఐఆర్ ఓటర్ల లిస్టు ప్రక్షాళన పేరుతో ఏదైతే బీజేపీ చేసిందని ఆమె భావిస్తున్నదో, దాన్ని హైలైట్ చేయడం కోసం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఆమె నేను పోను అంటుంది. పోకపోయినా ఆమె పదవి పోతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. సో అయితే ఇప్పుడు ఆమె ఆరోపిస్తున్నది ఏంది? ఈ ఓటర్ లిస్టు ప్రక్షాళన పేరుతో పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించారు. ఆ 90 లక్షల ఓట్లలో 32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, మా ఓటర్లు. వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు, వాళ్ళ ఓట్లు తొలగించారు. మేము సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా మా ఓటర్ల అభ్యర్థనని పరిగణలోకి తీసుకోలేదు. మొత్తం కేంద్రం మేనేజ్ చేసింది, మోడీ మేనేజ్ చేసిండు, అమిత్ షా మేనేజ్ చేసిండు. సో దానివల్లే మా ఓటమి అని ఆమె చెప్తున్నది. మరి అది ఒక్కదాని వల్లనే ఓడిపోవడానికి అవకాశం ఉందా? సీట్ల గ్యాప్ చూస్తే 206 స్థానాలేమో బీజేపీకి వచ్చినాయి, 80-90 దగ్గర ఆగిపోయింది.